నేను సో చిన్నప్పుడు చూసాను. హ్మ్. ఐ ఇష్యూస్ ఏమన్నా ఉంటే గూడా ఆయుర్వేదంలో మీరన్నట్టు ఇప్పుడు శిరోధార చేస్తా ఉంటారు. హ్మ్. ఐస్ దగ్గర గూడా ఆయిల్ పెట్టి ఏదో చేస్తూ అవును. ఉంటారు. ఏంటా అక్షితర్పణ ప్రాసెస్? అంటారు. అక్షితర్పణ అంటారు ఓకే. దాన్ని. ఇప్పుడు ఐ దగ్గర గూడా ఆ! ఇట్లా వాల్ లాగా కట్టేసి ఆ! దాంట్లో త్రిఫలాఘృతం అనేసి, హుహుహు. శతావరి ఘృతం అనేసి అట్లా ఎంత ఐస్‌కి సేఫ్ అది? చాలా సేఫ్ అండి. ఓకే. త్రిఫల మామూలుగా ఇంటర్నల్‌గా ఆ! గూడా ఇస్తాం. తీసుకుంటారు గదా! ఆ! ఐస్ కోసం ఇంటర్నల్‌గా గూడా ఇస్తాము. హ్మ్. ప్లస్ ఎక్స్‌టర్నల్‌గా ఇప్పుడు క్యాటరాక్ట్‌లు ఇట్లాంటివి గూడా హ్మ్. తగ్గిన కేసెస్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ అక్షితర్పణతోటి. ఏముండదా మరి? ఏముండదండి. ఓకే. హుహు. దాంట్లో గూడా చాలా శిరోధార. పనిజేస్తది. ఓకే. శిరోధార గూడా పనిజేస్తుంది. ఓకే. మెయిన్‌గా అంటే క్యాటరాక్ట్ లోకల్‌గా కాబట్టి హుహుహు. అక్షితర్పణం. దాంతో పాటు అక్షితర్పణం, నస్యం గూడా పనిజేస్తుంది. హ్మ్. నస్యం మొత్తం మన 5 సెన్సెస్ మీద పనిజేస్తుంది. ఓకే. అది నస్యం అంటే అదొక ప్రొసీజర్. ప్రొసీజర్. నేజల్ డ్రాప్స్ అంటారు కదా! ఓకే. అట్లా ప్రొసీజర్. హ్మ్. జస్ట్ డ్రాప్స్ ఏసుకోవడం కాదు. దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. బిఫోర్, ఆఫ్టర్ ఓకే. మళ్ళీ ధూమం ఉంటుంది. ఎవరు సో, తీసుకోవాలది? ఎట్లాంటి సైనసైటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. మైగ్రేన్ ఉన్నవాళ్ళు హ్మ్. తీసుకోవచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. హుహుహు. సో, అట్లా అన్ని 5 సెన్సెస్ మీద పనిజేస్తది నస్యం అనేది. హ్మ్.